మానవాతీతమైన పుష్పం. ఈ మహారణ్యంలో దారి చూపేదెవరు? నాకు దిక్కెవరు? దీక్షతో కార్యం సాధించు. ఈ తల్లి కటాక్షమే నీకు రక్ష. వీరకుమారుడివై విజయలక్ష్మితో వచ్చి నన్ను ఉద్ధరించు. అసాధ్యమైన కోరికతో ఆపదలో అడుగు పెట్టకు. వెళ్ళు. మానవుడికి అసాధ్యమే లేదు. అయితే నీకు రక్ష? నా కార్యదీక్ష. దీక్షతో నీ కోరిక ఫలించుకోగలవా? దేవి దయ నా అదృష్టం. ఏ ఆపదకైనా జంకవుగా. ఆశయ సిద్ధి నా లక్ష్యం. అదృష్టహీనుడు కాదు, అదృష్టవంతుడు. కనుకనే నన్ను ఉద్ధరించే మూర్తి పిలవకుండా నా ఎదుట సాక్షాత్కరించింది. పిలవకుండా సాక్షాత్కరించిన మూర్తికి నీకు అత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని సమర్పించి సుప్రసన్నం చేసుకో. ప్రీతిపాత్రమా? మానవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఇది. ప్రాణం, ఆత్మత్యాగం. సాహసివి బిడ్డ, సాహసివి. కార్యసాధకుడా, లేచిరా. పరీక్షకు నిలిచావు. చలించని త్రాణ ఉన్నది. కాని అడుగడుగున అవరోధాలే, అనుక్షణము ఆకర్షణలే. మీ అనుగ్రహంతో అన్నిటినీ అధిగమిస్తాను. ఆ గులేబ కావళి పుష్పం లభించే మార్గం చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి. దేవలోకంలోని దివ్య పుష్పం సులభ సాధ్యం కాదు. ఇదిగో ఈ మణిని తీసుకో. శిరస్సున ధరిస్తే అదృష్టుడు అవుతావు. ఆ లోకానికి చేరుతావు. తల నుంచి తీస్తే యథారూపం వస్తుంది. తిరిగి ఇక్కడికి చేర్చే వరకే దీని శక్తి. జాగ్రత్త సుమా.